ఈ వీడియో ఏంటి అని అంటే ఫిట్ ఏ మరి స్ట్రైట్ లైనా పారాబోలానా మరి పవర్ కర్వ్ అనేది మీరే చెప్పాలి. ఎక్స్పోనెన్షియల్ అనేది వెరీ సింపుల్, డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇది మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు అని అంటే ఫస్ట్ మీకు ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ అన్నప్పుడు ఏముంటుంది అనే ఐడియా ఉండాలి. వాట్ ఆర్ ద నార్మల్ ఈక్వేషన్స్ అని తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, టెంపరేచర్ T ఇన్ సెల్సియస్ అండ్ లెంత్ L ఇన్ మిల్లీమీటర్స్ ఇచ్చారు. అదంతా మనకు అవసరం లేదండి. బైవేరియట్ డేటా ఇచ్చారు అండ్ మనం ఏమంటున్నారు, ఫిట్ దిస్ అంటున్నారు. ఇది ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి. A0+A1T. ఒక్కసారి ఏంటంటే ఎక్స్ ప్లేస్లో ఏముంది మీది మీరు అనలైజ్ చేసుకోవడానికి, వై ప్లేస్లో ఏముంది చూసుకోవాలి. ఇక్కడ ఇలా ఉంది అని అంటే ఇండైరెక్ట్గా ఇట్ represents straight line equation. What is our straight line equation? Y is equal to A plus BX. A place లో A0 ఉంది, B place లో A1 ఉంది. దట్స్ ఇట్. ఇలా ఇచ్చినప్పుడు మరి నార్మల్ ఈక్వేషన్స్ మనం ఎలా రాస్తాము? సమ్మేషన్ Y is equal to NA plus B summation X and summation XY is equal to A summation X plus B summation X square. మీకు తెలియకపోతే ఒకసారి ఇలా రాసుకోండి, ఇప్పుడు కంపేర్ చేసుకొని రాయండి. ఓకే, ఇది రఫ్లో రాసుకోండి. మన ఈక్వేషన్ ఎలా ఉంది, మనం ఏం ఫిట్ చేయాలంట, A0+A1T. అంటే మీకు ఏం తెలియాలి అని అంటే ఏ ప్లేస్లో A0 రాయాలి, B ప్లేస్లో A1 రాయాలి. A అంటే A0, B అంటే A1, మరి L అంటే ఏంటిది, Y is equal to L రాయండి. అండ్ ఇదేంటిది, X is equal to T రాయండి, అంతే. ఓకే, వాళ్ళు జస్ట్ వాల్యూస్ మార్చిచ్చారు. అప్పుడు నార్మల్ ఈక్వేషన్స్, ఇది నాకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, దీనికి నార్మల్ ఈక్వేషన్ సమ్మేషన్ Y అంటే ఏంటిది L, సమ్మేషన్ L is equal to NA. ఏ అంటే ఏంటిది ఇక్కడ A0, N into A0 ప్లస్ B అంటే ఏంటిది A1, సమ్మేషన్ X అంటే ఏంటిది సమ్మేషన్ T. ఓకే, అండ్ సమ్మేషన్ XY, X అంటే T, Y అంటే L, అంటే సమ్మేషన్ TL is equal to A is nothing but A0 సమ్మేషన్ X అంటే సమ్మేషన్ T. A1 is nothing but what? Sorry, B is nothing but what? Small b. B is nothing but our A1. A1 summation what? X square. X square అంటే ఏంటిది T square. That's it. These are my normal equations of the given fit. అంటే మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మీకు తెలిసి ఉండాలి. వెరీ సింపుల్, ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి. అంటే ఇది జస్ట్ లైక్ స్ట్రైట్ లైన్కి మనం అంటే ఫస్ట్ ఏమేం కావాలి నీకు ఇక్కడ, సమ్మేషన్ L ఒకటి, L నువ్వు L రాయి బెట. L రాసిన తర్వాత నెక్స్ట్ L ఫస్ట్ T రాయండి, తర్వాత L రాయండి. ఇప్పుడు సమ్మేషన్ L. ఓకే, సమ్మేషన్ L ఇక్కడే వస్తుంది. ఎక్స్ట్రా ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తాం, TL, ఇంకొకటి T స్క్వేర్, TL T స్క్వేర్, దట్స్ ఇట్, అంతే కదా. జస్ట్ సెకండ్, TL T స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు నేను అన్ని వాల్యూస్ ఇక్కడ రాస్తాను. క్యాల్సీ యూజ్ చేయండి, క్యాల్సీ ఉంటే నాకు ఈజీ ఫాస్ట్గా వస్తుంది. ఓకే, వాట్ ఆర్ ద వాల్యూస్ హియర్, కావాలంటే నేను సాల్వ్ చేసి మీకు చూపిస్తాను, టైం ఎందుకు వేస్ట్. చూడండి అమ్మా, నేను ఇక్కడ ఆల్రెడీ మీకు టేబుల్ మనకి ఏమేమి కావాలి, సమ్మేషన్ T, సమ్మేషన్ L, సమ్మేషన్ TL, సమ్మేషన్ T స్క్వేర్. అంటే L సమ్మేషన్ చేయండి, L వీటిని యాడ్ చేయండి, T ప్రోడక్ట్ చేసి వాటికి సమ్మేషన్ చేయండి, T స్క్వేర్ చేశాను. I'll get all the values, put all the values in what, ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3లో 2 and 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు 2 will become 2. సమ్మేషన్ L, what is our summation L, 4803.9. N is nothing but number of observations. N ఉన్నాయి number of observations, 1 2 3 4 5 6 A0 plus A1 summation T. What is our summation T, 270. Okay, next 3 will become 2. Summation TL అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 216201
201 అండి, ఎస్ 216201 which is equal to a naught summation t అంటే 270 a naught t square అంటే 1390 a1. Okay, solve this 4 and 5. Then మీరు లీనియర్ యూజ్ చేసి క్యాల్సీలో సాల్వ్ చేయండి. నేను సాల్వ్ చేశాను. చేస్తే నౌ ఐల్ గెట్ ఏ నాట్ ఈజ్ 800 and A1 is 0.0146 వచ్చింది. Put this A0, A1 in 1. In 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే L is A0. A0 అంటే ఏంటిది? 800. A1 0.0146 into T. This is my required fit, required straight line indirect గా. అర్థమైంది కదండి? దీని నెక్స్ట్ వీడియోలో నేను అసలు పరాబోలా ఇస్తే ఏం చేయాలి, పాలినామియల్ ఇస్తే ఏం చేయాలి, పరాబోలాకి పాలినామియల్కి డిఫరెన్స్ ఉందా, మరి రెండు సేమా, సెకండ్ డిగ్రీ పాలినామియల్ పరాబోలా ఎలా చేయాలనేది చాలా క్లియర్గా చెప్పాను. చూడకపోతే చూడండి. అండ్ దీనికంటే ముందు ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ కూడా చెప్పాను బేటా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.